హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఓకే రైట్. మనసు చేసే మాయాజలము. మనము చాలా సందర్భాల్లో ఏదైనా ఒక విషయానికి అడిక్ట్ అయిపోయినప్పుడు మనం ఏమనుకుంటామండి, దాని నుండి బయటకు రావాలని చాలా ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి దొంగతనం చేసే అలవాటైన వ్యక్తి దాని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టపడతాడు. ఎంత చెయ్యొద్దనుకున్నా మరలా దొంగతనం చేస్తూనే ఉంటాడు, దానికి ఎడిక్ట్ అయిపోతాడు. అదేవిధంగా వ్యభిచారం చేసే వ్యక్తి ఆ వ్యభిచారానికి ఎడిక్ట్ అవుతాడు. దాంట్లో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ బయటికి వచ్చినా కానీ మరల ఆ మనసు అనేది ప్రేరేపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అబద్ధాలు ఆడే వ్యక్తికి తను కూడా మారాలనుకున్న కానీ కొన్ని రోజులు మానినప్పటికీ మరికొద్ది రోజుల తర్వాత మరలా ఆ అబద్ధాలు అనేటివి అలవాటు అవుతూనే ఉంటాయి. దీనినే మనసు చేసే మాయాజలం అంటారు. ఎందుకు ఈ విధంగా అవుతుంది? ఎందుకు కంప్లీట్గా మారలేము? ఒక అబద్ధం నుంచి మారాలనుకున్న మారలేము, వ్యభిచారం నుంచి మారాలనుకున్న మారలేము, దొంగతనం నుంచి కానీ మోసం నుంచి కానీ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ మారడానికి ఎంత ప్రయత్నం చేసినా కొద్ది రోజులు మారినప్పటికీ మరికొద్ది రోజుల తర్వాత దాని ప్రభావం మరల మన మీద పడుతూ ఉంటుంది. మరల దానికి బానిస అవుతూనే ఉంటాం. దీనికి గల కారణం ఏమిటంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా మనము మోసం చెయ్యాలి, ఒక వ్యక్తికి మోసం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడే మన మనస్సు మనల్ని గద్దిస్తుందండి. తప్పు, నువ్వు అతన్ని మోసగించొద్దు అని. ఒకవేళ దొంగతనం చేయాలని అనుకున్నప్పుడు మన మనసు మనల్ని గద్దిస్తుందండి, వద్దు, దొంగతనం చేయడం తప్పు అని. వ్యభిచారం చేయాలనుకున్నప్పుడు మనసు మనకు చెప్తుందండి, వద్దు, నువ్వు వ్యభిచారం చేయకూడదని. అబద్ధాలే కానీ మోసాలే కానీ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. ముందుగా మనం దాన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మన మనసు మనల్ని హెచ్చరిస్తుందండి, లేదు, నువ్వు చేస్తుంది కరెక్ట్ అయిన పని కాదు, నువ్వు చేస్తుంది సరైన పని కాదు అని మనసు హెచ్చరిస్తూ ఉంటుంది, మనతో మాట్లాడుతూ ఉంటుంది మన అంతరంగంలో. కానీ దాన్ని అవాయిడ్ చేసి ఏం కాదులే, ఈ క్షణానికి చేసేద్దాం, ఈ క్షణానికి తృప్తి పొందుదాం, ఈ క్షణానికి ఆనందాన్ని పొందుకుందామని మనసు మాట వినకుండా మనము సెకండ్ స్టెప్ తీసుకొని తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి మన మనసు కూడా ఏమవుతుందంటే దానికి అడిక్ట్ అయిపోతుంది. ముందుగా మనసు చెయ్యొద్దని చెప్తుంది, దాని ఆలోచన పక్కన పెట్టి మనము మనసుకు నేర్పుతామండి తప్పులని. ఆ తప్పులను మనసుకు నేర్పినప్పుడు ఆ తప్పులకు నీ మనసు నా మనసు కూడా దానికి ఎడిక్ట్ అయిపోయి అది నువ్వు రావాలనుకున్నా అది రాదు. ఎందుకంటే నేను నీకు మొదలు చెప్పాను ఇది చెయ్యొద్దు అని, నువ్వేమన్నావు నాతో, పర్వాలేదు, సుఖించు, నువ్వు ఆనందం పొందు అని నన్ను ఎడిక్ట్ చేసావు బలవంతంగా. కాబట్టి ఇప్పుడు నువ్వు వద్దనుకుంటే నేనెందుకని బయటకు వస్తాను? నేను ఇప్పుడు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయాను, ఇప్పుడు నేను నీ మాట వినదలుచుకోలేదు. కానీ మనసు మన అంతరాత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడం ఎలా? అయితే ప్రభు చెప్తున్నాడు బైబిల్ నుండి, నా కుమారుడా, నా కుమార్తె, నీ మనసు సరిగా లేదా? నీ మనసు నీ మాట వినట్లేదా? నువ్వు ఎంత పాపమును విడిచి పాపానికి దూరమై పరిశుద్ధతకు దగ్గర అవ్వాలని, నువ్వు నీతిగా జీవించాలని ఎంత ప్రయాసపడ్డా కానీ నీ మనసు నీ మాట వినట్లేదా? అయితే నువ్వు నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నీ మనసును సరిచేసేవాడును నేనే, నీకు మనశ్శాంతిని కలుగచేసేవాడును నేనే నీ మనసును సరిచేయగలవాడను అని ప్రభు ఈరోజు నీతో నాతో సెలవిస్తున్నాడు. ఆ ప్రభు మీద, ఆ మాట మీద నీకు నమ్మకం ఉంటే గనక ఈ రోజే మోకరించి నీవు నేను మనమందరం కూడా మన మనసును స్థిరపరచు ప్రభు అని ప్రార్థించినట్లయితే యావే దేవుడు మనందరి మనసులను సరిచేయను కాక, సరి చేస్తాడు తప్పకుండా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మరొక అంశంతో నేను ముందుంటాను. బాయ్.